వెల్కమ్ బ్యాక్ టు బ్లోసమ్ ఛానల్. ఈరోజు మేము హ్యావ్ ఐలాండ్ నుంచి నీల్ ఐలాండ్కి వచ్చామండి. నీల్ ఐలాండ్లో ఇక్కడ లక్ష్మణపుర బీచ్ ఇది చూడండి ఎలా ఉందో. ఇవంతా మట్టిలాగా మనకు అనిపిస్తుంది కానీ ఇవన్నీ స్టోన్స్ అండి. అసలు మేము వచ్చిన మా బ్యాచ్ అంతా ఇక్కడ రావడానికి వీలు పడక అక్కడే ఉన్నారు. కొంతమంది ఇటు వచ్చాము లోపలికి. చూడడానికి మట్టిలాగా అనిపిస్తుంది కానీ ఇది స్టోన్స్ అండి ఇవన్నీ. ఇక్కడ సన్ బాత్ చేయడానికి వీల్లేదు, మామూలు బీచ్లాగా కాదు ఇది. ఇక్కడ ఫేమస్ ఏమంటే రాక్ స్టోన్ బ్రిడ్జ్ అండి ఇక్కడ, అది చాలా ఫేమస్. ఇంకా లోపలికి వెళ్ళాలండి. అసలు వెళ్ళడానికి ఎంత టైం పట్టిందో. ఇక్కడ మట్టిలాగానే అనిపిస్తూ ఉంది, గుట్టలు గుట్టలుగా అనిపిస్తూ ఉంది కానీ మొత్తమే స్టోన్స్ అండి ఇక్కడ. చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేసు. మనకి కాలికి తగిలినా చాలా దెబ్బ తగులుతుందండి, కాబట్టి రావడానికి భయపడుతున్నారు అందరూ. మేము వెళ్ళడానికి చాలా టైం పట్టింది. నీళ్ళు చాలా బాగున్నాయండి ఇక్కడ, ఎంత వైట్గా ఉన్నాయి. లోపల అసలు చిన్న పిన్ను పడినా కానీ మనకి కనిపిస్తుంది, అంత క్లియర్గా ఉంది వాటరు. ఇక్కడ చెత్త అంతా ఏమీ లేదు. చూడండి ఎంత నీట్గా ఉందో. చాలా అద్భుతంగా ఉందండి ఈ ప్లేసు. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. మా వల్ల వెళ్ళడానికి కాకుండా వెళ్దామా వద్దా అని వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాలండి. అక్కడ ఉన్నారు చూడండి ఇద్దరు, అంత దూరము వెళ్ళాలి. నడిస్తే పడిపోతామేమో అన్నంత భయంగా ఉంది ఇక్కడ. మనకి తిరుమలలో శిలాతోరణం ఉంది చూడండి, ఆ విధంగా ఇక్కడ ఉందండి. ఇది నేచురల్గా తయారైంది. చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ ప్లేసు. చిన్న చిన్న ఫిష్ అంతా కూడా తిరుగుతున్నాయండి, చిన్న చేప పిల్లలు బాగా కనిపిస్తుంది. అక్కడ చూడండి బ్లూగా, అందుకే దానికి నీల్ ఐలాండ్ వచ్చిందేమో. ఎంత నీలం రంగులో ఉన్నాయి. అలలు కూడా బాగా వస్తూ ఉన్నాయండి ఇక్కడ. అసలు జెంట్సే వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ స్టోన్స్. ఈ ప్లేస్ కాదండి, ఇంకా లోపలికి వెళ్ళాలండి. అక్కడ కనిపిస్తుంది కొంచెం. చూడండి ఫిష్ చిన్నవి తిరుగుతూ ఉన్నాయి. ఇదిగోండి ఇది నేచురల్ రాక్ స్టోన్ బ్రిడ్జ్. చాలా అద్భుతం. దగ్గర చూస్తే ఇంకా బాగుంటుంది, వీడియో కన్నా చాలా అందంగా ఉంది. బాగున్నాయండి అండమాన్లో ప్లేసులన్నీ చూడడానికి చాలా బాగున్నాయి. మనకి మెరీనా బీచ్ లాగా ఇట్లా ఇక్కడ సన్ బాత్ చేయడానికి అంతా వీల్లేదు. వాటర్ ఏమో బాగుంది కానీ ఇక్కడంతా స్టోన్స్. అందరూ లోపలికి రావడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి ఇది. ఎక్కడ పడిపోతామేమో అన్నంత భయం వేస్తుంది. మేము పడతా లేస్తా వెళ్ళాము. చూడండి ఎంత నీట్గా అనిపిస్తూ ఉందో. ఇదేనండి రాక్ స్టోన్ బ్రిడ్జ్. ఇక్కడ కొంచెం గుహల్లాగా ఉన్నాయండి. ఇక్కడ కాసేపు నిలుచుకున్నాము. కూర్చుంటే ఇంకా బాగా కనిపించేది, కూర్చోవడానికి వీలు లేకుండా నిలబడ్డాము మేము. ఎంత కష్టంగా ఉందో చూడండి ఇక్కడికి వెళ్ళడానికి. అండమాన్లో బీచ్లన్నీ చాలా బాగున్నాయండి. నేను మా ఫ్రెండ్ వెళ్తున్నామటు. ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని గట్టిగా వెళ్తున్నామండి. ఎక్కడ జారిపోతామేమో అని భయం. ఇదంతా స్టోన్సేనండి ఇది.
వాటర్ ఎంత క్లియర్గా ఉందో. మేము 17 మెంబర్స్ వచ్చాము, కానీ అందరూ రావడానికి భయపడ్డారు. ఒక 6 మెంబర్స్ వచ్చాము మేము ఇక్కడికి. స్టోన్ చూడండి, ఇది నేచురల్ కాబట్టి చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. కొబ్బరి బొండంలో కూడా చాలా చీప్ అండి ఇక్కడ. పెద్ద దాదాపు 1 లీటరే ఉంటాయండి వాటరు. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను. 30 రూపీసేనండి ఇక్కడ. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ కొబ్బరి బొండం కూడా ఫేమస్. అలా చూడండి ఎంత బాగున్నాయో. అక్కడక్కడ నిలుచుకున్నారు ఒకరొకరు. ప్లేస్ అంతా చాలా బాగుంది కాబట్టి మీరు చూడడానికి ట్రై చేయండి. మేఘాలు కనిపిస్తున్నాయి మనకి అక్కడి నుంచి చూస్తే. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి.